అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక పిచ్చుక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక చెట్టు పైన నివసిస్తూ ఉంటుంది. పిచ్చుక ఒకరోజు ఉదయాన్నే పిల్లలకి ఆహారం తీసుకురావడానికి వెళుతూ పిల్లలతో ఇలా అంటుంది. నేను ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పటి వరకు మీరు జాగ్రత్తగా అల్లరి చేయకుండా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి పిచ్చుక ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. తన తల్లి మాటలు విన్న పిచ్చుకలు బుద్ధిగా ఉంటాయి. అప్పుడు అంతలోనే అటుగా వెళ్తున్న ఒక గ్రద్ద ఎగురుకుంటూ వెళ్తూ దారి మధ్యలో ఈ పిచ్చుకలను చూస్తుంది. చూసి ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకుంటానని చెప్పి నెమ్మదిగా వెళ్ళి గూటి దగ్గర ఆగుతుంది. దానిని చూసిన చిన్న పిచ్చుకలు బాగా అల్లరి చేస్తాయి. భయపడి అరుస్తాయి గట్టిగా. అంతలోనే పక్కనే చెట్టుపైన ఎప్పటినుంచో నిద్రిస్తున్న ఒక దెయ్యము వీటి అరుపులకి నిద్రలేచి చూస్తుంది. అంతలో గ్రద్ద వాటి తినడానికి వెళుతున్నప్పుడు చూసి జాలిపడి గ్రద్ద ముందుకొచ్చి, నువ్వు ఇప్పుడు వీటిని వదిలేసి వెళ్ళు, వీటిని వదలకంటే ముందు నిన్ను తినేస్తా అని అంటుంది. అది విన్న గ్రద్ద చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు దెయ్యము వెంటనే మళ్ళా తన యథాస్థానానికి వెళ్ళి నిద్రిస్తూ ఉంటుంది. చావు నుంచి బయటపడ్డ పిచ్చుకలు తన తల్లి కోసం ఎదురు చూస్తున్న టైంలో తల్లి పిచ్చుక అడవి అంతా తిరిగి సాయంత్రం అవగానే చిన్న పిచ్చుకలు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాయని తిరిగి గూటికి చేరుతుంది. తల్లి పిచ్చుక రాగానే పిల్ల పిచ్చుకలు చాలా ఎగ్జైట్మెంట్తో ముందు జరిగిన విషయం అంతా చెబుతాయి. అప్పుడు తల్లి పిచ్చుక తన పిల్లలు చెప్పిందంతా విని తిరిగి దెయ్యం దగ్గరికి వెళ్ళి, మీరు మా పిల్లలని కాపాడారంటగా, చాలా సంతోషంగా ఉన్నది. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని కృతజ్ఞతలు తెలుపుతుంది. అది విన్న దెయ్యం చాలా సంతోషపడుతుంది.